శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మే 18 నుంచి 24వ తారీఖు మే వరకు కూడా ఈ వారం రోజులు ఆ వివిధ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతే కదండి, నా వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడిరి ఆదినారాయణరావు శర్మ. వృశ్చిక రాశి వారికి ద్వితీయ భావాన్నే గురుడు చూడడం వలన కుటుంబంలో బాగా నేమ్ అండ్ ఫేమ్, ధనం బాగా డెవలప్ అవ్వడం, అంతేకాకుండా మీరు బాగా సీక్రెసీ ఉంటూ బాగా అద్భుతంగా బాగా బ్యూటిఫుల్గా మీరు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అలాగే మీ దాంట్లో గాయకులు ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆభరణాలు కొనుక్కుంటారు. చదువులో మేటి అనిపించుకుంటారు, బ్యూటిఫుల్గా ఉంటారు. ప్రయాణాలు బాగా చేస్తారండి. 18, 19 తారీఖుల్లో షార్ట్ జర్నీ చేస్తారు. పైగా చంద్రమంగళ యోగంలో ఉంది కాబట్టి భూమిలో వాహనాలు గృహ సౌఖ్యము ఇది ఉండడానికి అవకాశం ఉంది. చతుర్థ భావంలో చంద్రుడితో కలిసిన రాహు ఏమో 19th వస్తున్నాడండి. 20, 21 తారీఖులో చంద్రుడు కలుస్తాడు. చంద్ర రాహువులు కలవడం ప్రయాణాలకి కారణం అవుతారు వాళ్ళు. అలాగే విదేశ పర్యటనకు కూడా కారకులు కావడానికి కూడా కారణం వాళ్ళే. 9th హౌస్ లార్డ్తో కలిశాడు కదా. 9th హౌస్ లార్డ్తో కలవడం వల్ల చంద్రుడితో కలిసిన రాహు 4th భావం ఉన్నారంటే విదేశ పర్యటన తప్పదు మీ జాతకాల రీత్యా. అంతేకాదండి, చదువులో కూడా బాగా రాణిస్తారు. ఆయన ఆభరణ సౌఖ్యం ఇస్తాడు. ఆభరణ సౌఖ్యము ధనవృద్ధి కలిగిస్తాడు. కానీ అదృష్టవంతుడిగా చేయలేట ఆయన 4th భావం ఉండడం వల్ల. ఇంకో గ్రహం లేదా మనకి. సరేనండి, ఏదైనా పంచమ స్థానంలో శని శుక్రుడు మంచిదే. కానీ శనీశ్వరుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. కానీ శని శుక్రుడు ఉండడం వల్ల రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కాకపోతే సినిమా రంగంలోనూ అలాగే స్టాక్ మార్కెట్లోనూ మీకు లాసులు రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. 6వ భావంలో బుధుడు మేనమామలకి పెట్టిన పేరు కొట్టిన పిండి అంటారు సారా, అలా మేనమామలకి చాలా బాగుంటుందండి. బుధుడు 6వ భావంలో మంచి చేస్తాడు, బుద్ధి బలాన్ని పెంచుతాడు. పైగా మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వాటిలో సక్సెస్ చేసేస్తుంటాడు, తెలివితేటలు పెంచుతాడు, విద్యలో రాణించేది చేస్తుంటాడు, వ్యాపారాభివృద్ధి కలిగించేది చేస్తుంటాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని విజయం కలిగించేది చేస్తుంటాడు. సప్తమ స్థానంలో రవితో బుధుడు ఉంటాడు అనుకోండి. బుధుడు 23 వస్తాడు. తర్వాత నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. రవి సప్తమంలో రవి ఉండడం వల్ల ఆడవాళ్ళు అంటే కొద్దిగా ఎందుకు ఇష్టపడుతూ ఉంటారండి. అంటే ఆడవాళ్ళు అంటే ఇష్టపడరంటే మీ లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళు అంత ఉండరు. మీకు మీ తెలివితేటలు తగ్గట్టుగానే మీ భావన ఉంటుంది. కానీ మంచివారు వాళ్ళు. స్త్రీ ద్వేష అంటాం కానీ అదేం కాదు. కాకపోతే అంటే ఆలస్య వివాహం అవడం అవకాశం ఉంటుందండి. ఆలస్య వివాహం అవడం జరుగుతుంది. కాకపోతే సప్తమస్థానంలో రవి ఉండడం వలన విదేశ పర్యటన, మీ జీవన భృతి కోసము, మీకు బతకడం కోసము, మీ ఉద్యోగం కోసము విదేశాలు వెళ్ళడం ఖాయమే. పైగా అక్కడ మీరు వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి భుజిస్తారంటే అర్థం ఏంటండి? మీ అబ్బాయిలు ఉండరా? మీ కొడుకులు అంటే అబ్బాయిలు, మీ అమ్మాయిలు, మీ స్నేహితులు, మీ వాళ్ళు అందరూ వేరే వాళ్ళంటే మన వాళ్ళే అక్కడ ఉంటారని మీరు. అలాగే స్త్రీవర్తి అంటాం. స్త్రీవర్తి అంటే అర్థం ఏంటంటే స్త్రీ చెప్పినట్టుగా నడుచుకోవడమే. అంటే భార్య గారికి విలువ ఇవ్వడము, ఆవిడికి ఆదరణ చేయడము, ఆవిడ యొక్క మాటలను గౌరవించడం మీకు మీరే చాటి. వాళ్ళ వల్లనే కదండి మనందరం ఈ స్థాయిలో ఉన్నామంటే ఆడవాళ్ళ మాటలు వినడం వలన, తల్లిగారి మాట, భార్య గారి మాట వినడం వల్లనే మనం ఈ స్థాయిలో ఉంటాము. ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉంటాం ఖచ్చితంగా, అంతే. సరే, అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఆరోగ్య విషయం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆయన అన్ని రంగాల్లోనూ ముందంజలు ఉండేది చేస్తుంటాడు. కానీ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాడు. కొన్ని సందర్భాల్లో ధనయోగాన్ని కూడా కలిగిస్తుంటాడు. ఆయుర్దాయ విషయంలో కూడా బ్రహ్మాండం ఉండేది చేస్తుంటాడు. తలవంతలకు వచ్చే ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. కానీ మీరు రాశ్యాధిపతే కదండి కుజుడు నిత్యస్థితిలో ఉండిపోయాడు. కొద్దిగా మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుందామండి. అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి అసలు వదలకూడదు. మీ వృశ్చిక రాశి వారు బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే భాగ్యస్థానంలో భాగ్యాధిపతి బాగుండడం అనుకోండి, చంద్రమంగళ యోగంలో ఉన్నాడు. అంటే విదేశ పర్యటన చేస్తారండి. ఉన్నతమైన విద్య అభ్యసించడానికి వెళ్తారు. అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం వెళ్ళడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 10th హౌస్ కేతువు సూపర్ కదండి. 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు రవి, ఫారిన్. సో ఇలా ఏదో చూసుకున్నా కూడా మీకు ఫారిన్ కంట్రీస్
మీ జాతకాల రీత్యా వెళ్ళి తీరుతారు. ఏదో సడన్గా పని ఉంటుంది, వెళ్తారు. మీకు డబ్బులు కొరత ఏముందండి వృశ్చిక రాశి వారికి? సరే, అది పక్క పెడితే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఉద్యోగం ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఆ ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. సో ఈ విధంగా గురుడు కూడా 12వ భావం చూడడం వలన మీరు చేస్తున్న మంచి మంచి కార్యక్రమాలు బాగుంటాయి. మీకు సంపదలు పెరుగుతాయి. అంతేకాకుండా విదేశాల్లో సన్మానాలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు పూజించవలసింది అంటే రాహుకేతుల మధ్యలో, అంటే చంద్రుడు బయటకు వచ్చినందు మాత్రాన రాహుకేతుల యొక్క దోషం ఉండదని కాదండి, సర్పదోషం ఉంది. కుజుడు కూడా సర్పదోషం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వృశ్చిక రాశి వారు కాబట్టి పూజలు చేయించుకోవాల్సిందే. కళ్యాణం చేయించుకుందాం. లేకపోతే రాహుకేతులు అంటే శ్రీశైలంలో కాళహస్తిలో మనం రాహుకేతులు పూజ చేసుకుందాం. శ్రీశైలంలో అంటే బ్రహ్మరామమ్మ వారిని పూజించవచ్చు కూడాను. అంతేకాకుండా తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన, తిరుపతే కాదండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో ఆయన పూజించడం వల్ల, మల్లె పువ్వులతో పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. 12 రాసుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెమెడీస్ అంటామండి. రెమెడీస్ ఏంటి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం. 12 రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు అండి. ఎందుకంటే ఈ రాశి ఈ నెలలో కూడా, ఈ వారంలో కూడా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉండిపోయిందండి. అలాగే మనకి కుజుడు కూడా నిత్యస్థితిలో ఉన్నాడు. సో ఇవన్నిటికీ పరిహారం ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన దగ్గర గుళ్ళో, వెంకటేశ్వర గుళ్ళో అఖండ దీపారాధన, స్వామివారికి తులసి మాలతోటి అర్చనలు చేయించుకోవడము, ఆయనకి మాల సమర్పించడం వలన 22వ తారీఖున హనుమత్ జయంతి వస్తుందండి. అమ్మ బాబోయ్, అప్పుడు స్వామిని పూజించడం వలన సర్వదేవతలు పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవడం వలన మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామివారికి సింధూరం సమర్పించడం వలన శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ నెల 24వ తారీఖు కూడా శని త్రయోదశి వస్తుంది. సో ఆ రోజు కూడా శనీశ్వరుడికి సకల పూజలు చేయించుకోవడము, అలాగే శనీశ్వరుడికి ఏముందండి ఆయనకి తైలాభిషేకం చేయించుకోవడము, తిరువెల్లారు కానీ అంటే మందపల్లి కానీ అలా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అర్చించడము, ఆయనకి 11 ప్రదక్షిణాలు చేసుకోవడము, స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, అలాగే స్వామివారి దగ్గర నల్ల నువ్వులతో ఇంకా చెప్పేది ఉందని అన్నీ మీరు చేసుకోవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వ దోషాలు పరిహారం అయి తీరుతాయి. అంతేకాకుండానండి వెంకటేశ్వర స్వామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది మాధవ వాసము, హరివాసము, వైశాఖ మాసం కాబట్టి విష్ణువుకి ఇష్టమైన ప్రీతికరమైన మాసము. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.